సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజైన్ చేశారు, పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తలు వచ్చినప్పుడు అసలు ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారని అందరం ఎగ్జైటింగ్గా ఎదురు చూసాం. మీరేమో సడన్గా వెళ్ళి బీఎస్పీలో జాయిన్ అయ్యారు. ఏంటి సార్, మాయావతి వైపు మీరెందుకు మొగ్గు చూపారు? చాలా మంచి ప్రశ్న. అంటే నాకు మేము సోషల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు కానీ నేను విద్యార్థి దశ నుంచి కూడా నాకు బహుజన రాజకీయాలు అంటే చాలా ఇష్టం అండి. కాన్షీరామ్ గారు, తర్వాత మేము విద్యార్థి దశలో కూడా కాలేజీల్లో ఉండే వివక్ష కానీ, తర్వాత అణచివేత, తర్వాత ఆ వెనుకబాటుతనం, ఇవన్నీ కూడా ప్రతి క్షణం కూడా మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. దాని తర్వాత అదే భావాలతోనే నేను ఐపీఎస్లోకి వచ్చాను. ఐపీఎస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు కూడా పీడిత ప్రజల పక్షానే ఉన్నా తప్ప ధనవంతుల పక్షాన ఉండలేదండి. నాకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అప్పుడున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, దాని తర్వాత రకరకాల ప్రభుత్వాలు రకరకాల ఇబ్బందులు పెట్టినా, అప్పుడప్పుడు రోజు కాదు కానీ అప్పుడప్పుడు ఇబ్బందులు పెట్టినా నాకు ఎప్పుడు కూడా నేను పేద ప్రజల పక్షాన ఉన్నాను. ఇంతకుముందు మీకు ఇష్టమైన కేసులు రెండు ఏమంటే నేను వాళ్ళ గురించే చెప్పిన. సో అందుకొరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అయితే బహుజన రాజకీయాల్లో ఏంటంటే ఈ దేశంలో కులం అనేది నిజం అండి. తర్వాత ఈ దేశంలో కొన్ని కులాలు మనుస్మృతిని ఆధారంగా, మరి వర్ణ వ్యవస్థ, నిచ్చెన మెట్ల సమాజం, కొన్ని కులాలు పైన ఉండాలి, కొన్ని కులాలు కింద ఉండాలి, కొన్ని కులాలకు విజ్ఞానం ఉండకూడదు, కొన్ని కులాలు వ్యవసాయమే చేయాలి, కొన్ని కులాలు వ్యాపారమే చేయాలి, కొన్ని కులాలు యుద్ధమే చేయాలి, ఇక శూద్రులు అతిశూద్రులు అయితే వ్యవసాయమో లేకపోతే కూలీలు లేకపోతే ఇంకా బయట ఉండి అడుక్కోవాలి అన్న ఒక అత్యంత నీచమైన, అత్యంత ఘోరమైన వ్యవస్థ అనేది ఈ దేశంలో ఉందండి. అలాంటి దాన్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, తర్వాత మరి సంత నారాయణ గురు, తర్వాత ఛత్రపతి సాహు మహారాజు, ఇలా ఎంతోమంది సామాజిక ఉద్యమకారులు, తథాగత గౌతమ బుద్ధుడు, వీళ్ళందరూ కూడా తమ తర్కాన్ని, తమ ఆలోచనలన్నిటి కూడా ఒక సిద్ధాంతంగా తయారు చేసి ఈ దేశ ప్రజలకు ఇచ్చిండ్రు. సో అన్ని కులాలు కూడా సమానమైన అవకాశాలతోని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పనిచేసి వాళ్ళకు తోచినంత వాళ్ళు తీసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఈ బహుజనవాదం కల్పించింది. దీన్ని మొట్టమొదట భారతదేశ ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత పరిచయం చేసింది కాన్షీరామ్ గారు. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారు చాలా గొప్పగా కొట్లాడారు. కొట్లాడిన తర్వాత మరి ఉత్తరప్రదేశ్లో బహెన్జీ కుమారి మాయావతి గారిని 1995లో మరి ఎంతో కష్టమైన కూడా ఆమెను ముఖ్యమంత్రిగా చేశారు. సో అది ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అన్నమాట. సో అలాంటి రాజకీయం నిజంగా మరి మనం ఒకవైపు అంటరాని కులాలు అంటున్నాం, ఒకవైపు అణచివేయబడ్డ కులాలు అంటున్నాం, ఒకవైపు శూద్రులు అంటున్నాం. వీళ్ళకి ఎప్పుడు అధికారం రాలేదు. మరి అధికారం వస్తే ఈ వర్గాల జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. అది ఎవరైనా కావచ్చు, అగ్రవర్ణాల్లో పేదలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే శాసించుకుంటారు. ఆ అధికార యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉండి పాలనాధికారం వాళ్ళకు వస్తే వాళ్ళే శాసించుకుంటారు. ఒకరి దగ్గర పోయి నాకు ఇంత వేయండి అని భవతి భిక్షాందేహి అని అడుక్కు తినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 100కు 85 మంది వీళ్ళే ఉన్నారు అన్న ఒక భావజాలం అనేది కాన్షీరామ్ గారు ఈ దేశానికి పరిచయం చేయించారు. మరి మాయావతి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఎప్పటి నుంచో ఆ ఇన్స్పిరేషన్ అలాగే గుండెలో ఉండిపోయింది. సో అందుకొరకే నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం చాలామంది ఆశ్చర్యపోయారు. మీలాగే, అరే సారు ఏదో ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్లో చేరుతారు అనుకున్నారు, లేకపోతే బీఆర్ఎస్లో చేరుతారు, లేకపోతే ఇంకేదో పార్టీలో చేరుతారు, కానీ ఆయన బ్యూరోక్రాట్ అయ్యండి అది పోయి బహుజన్ సమాజ్ పార్టీ. ఉత్తరప్రదేశ్లోనే వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యేలు లేరు, మాయావతి అధికారంలో లేదు, తెలంగాణలో అయితే వాళ్ళ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సో అలాంటి పార్టీలోకి ఈయన పోయింది. ఏంటంటే నాకు ఆ రోజు నేను నా వాదాన్ని ప్రేమించి, నిజంగా చెప్తున్నాను, వాదాన్ని ప్రేమించి ఆ పేద ప్రజల మీద వల్లమాలిన అభిమానంతో వాళ్ళ జీవితాలు మార్చాలన్న ఒక కసితోని నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఆగస్టు 8వ తారీఖు నాడు నల్గొండలో చేరినప్పుడు లక్షలాది మంది నన్ను ఆశీర్వదించడానికి స్వచ్ఛందంగా వచ్చారు. మేము ఎవరికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. నిజంగా ఆ రోజు నాకు కోవిడ్-19 నాకు వచ్చిందని తర్వాత తెలిసింది. నేను విపరీతం జ్వరంతో ఉన్నాను. అయినా కూడా ఆ రోజు ప్రజలను ఉద్దేశించి నేను మరి డోలో 650 2 వేసుకొని మరి ప్రసంగించడం జరిగింది. సో తర్వాత నాకు చాలామంది కూడా రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు చెప్పాను, కానీ మాకు కూడా చాలా భయం వేసింది. ఆ రోజు నువ్వు ప్రజలందరి సమక్షంలో పోతుంటామో ఈయనక ఇంతమంది ప్రజలు ఉన్నారా
అని అనిపించింది అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు అన్నారు, వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ. సో ఆ విధంగా నేను చేరానంటే నాకు ఆ రోజు తర్వాత నేను ఒక 4,000 గ్రామాలు తిరిగానండి తెలంగాణలో. 350 రోజులు సర్దార్ సర్వాయి పాపన్న గారి జన్మస్థానమైన కిలాషాపూర్ నుంచి మొదలుపెట్టి సరూర్నగర్ స్టేడియం దాకా 350 రోజులు 4,000 గ్రామాలు తెలంగాణలో తిరిగిన బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో. సో నాకైతే ప్రతిరోజు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. నేను ఈ వర్గాల గొంతుకగా ఉన్నాను, వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడ పోతున్నాను, వీళ్ళ కోసం పోరాటం చేసినది. గ్రూప్ 1లో పేపర్లు లీక్ అయినప్పుడు కానీ, లేకపోతే చైత్ర అనే అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు సింగరేణి కాలనీలో కానీ, లేకపోతే ఇంకెవరైనా జైల్లో పడితే వాళ్ళ కోసం పోరాటం చేయడం కానీ, అట్లా ఎన్నో సమస్యల మీద నేను కూడా అమర నిరాహార దీక్ష చేశాను. సో పోలీసులు నన్ను కూడా అరెస్ట్ చేసి నా తలుపులు బద్దలు కొట్టి నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకొని నాకైతే ఆశ్చర్యం వేసింది. గాష్, నేను ఒకప్పుడు ఈ పని చేసేవాడిని, ఇప్పుడు వీళ్ళు నన్ను తీసుకుపోయి టయోటా వాహనంలో అట్లా పడేశాడు. అంతే పడేసి మధ్యలో పెట్టి రైట్ సైడ్ ఒక కానిస్టేబుల్, లెఫ్ట్ సైడ్ ఒక కానిస్టేబుల్ తీసుకుపోండి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు. తర్వాత ఇంకొకసారి ఏమో జనవాడలో మతోన్మాద అల్లరి ముఖలు ఒక క్రైస్తవుల ప్రార్థనా మందిరం మీద ఘోరంగా దాడి చేస్తే ఆ రోజు కూడా పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే ప్రజలందరూ కూడా పోలీసు వాహనం చుట్టూ మొగి మా సార్ను వదిలేండి, లేకపోతే ఈ వాహనాన్ని ధ్వంసం చేస్తామని చెప్పేసి పోలీసుని బెదిరిస్తే నాలాగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఆ అమ్మాయి లేడీ ఐపీఎస్ ఆఫీసర్, సార్ మీరు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అంటే, నేను వెళ్ళిపోనా నిందితులను అరెస్ట్ చేసేదాకా నేను పోనని చెప్పిన. అంటే ఇవన్నీ కూడా అంటే విచిత్రమైన అనుభూతి అండి. అంటే నేను ఒకప్పుడు ఏ పనులు చేసిన నేనే నిందితున్నా అయిపోయాను. నేను సిర్పూర్లో ఎలక్షన్ల ప్రచారంలో ఉంటే నా ప్రత్యర్థులు, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళు నా మీదనే డెకాయిటీ కేసు పెట్టారు, మా అబ్బాయి మీద డెకాయిటీ కేసు, నా మీద హత్యాయత్నం కేసు పెట్టారు. మేము ఏం చేయలేదు, ఒక రక్తం చుక్క గారలేదు, ఏం లేదు, వెంటనే కేసు పెట్టారు. అంటే రాజకీయాల్లో ఇంత ఇది ఉంటుందా, కసి కక్ష కార్పొరేట్లు ఎవరిని ఉంటాయని అనిపించేది. సో మరి నేను ఒకప్పుడు పోలీస్గా ఉన్నా, నేను అదే పోలీస్ ఆఫీసర్గా రాజకీయ నాయకుడిగా మరి అదే పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేసినాను. సో కేసు బుక్ చేయాలని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా అంటే ఆ ప్రజల మీద ప్రేమతో నేను బహుజన్ సమాజ్ పార్టీ లోపలికి వచ్చాను. నేను సిర్పూర్ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తాననుకున్నారా? పక్కా గెలుస్తాను అనుకున్నాను. మరి ఓటమికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే రకరకాల కారణాలు. నాకు టైం తక్కువగా ఉండిందండి. నాకు ఆ ప్రాంతం గురించి కొంతవరకే తెలుసు. అక్కడ ప్రాంత ప్రజలు ఒక ప్రజాకంటకుడు, ఆయన పేరు ఇక్కడ అవసరం లేదు, రాజకీయాలు మాట్లాడుకుని, ఆ ప్రాంత ప్రజలు ఒక కంటకుడైన వ్యక్తిని, అంటే ప్రజలకు భారమై గుండాగిరితోని రకరకాల ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ ప్రజలందరినీ కూడా మరి తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ప్రజలు ఒక విముక్తి ప్రదాతను కోరుకున్నారు. సో ఆ విముక్తి ప్రదాత నాలో చూసుకున్నారు ప్రజలు. నేను ఏ కులము లేకపోతే ఏ ప్రాంతం నుంచి వచ్చినా అవన్నీ ఎవరు చూడలేదు. సిర్పూర్ నిజంగా వాళ్ళకు పాదాభివందనం. సో వాళ్ళు నిజంగా ఏం చూడలేదు. నాకు నేను ఇల్లు తీసుకుందామంటే నాకు ఇల్లు కూడా ఇవ్వనే లేదు నా ప్రత్యర్థి. అప్పుడు అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. నాకు ఇల్లు కూడా ఇవ్వనే లేదు. అసలు మేము పార్టీ ఆఫీస్ పెట్టుకుంటామంటే ఆ పార్టీ ఆఫీస్ ఇచ్చేవాడు కూడా బెదిరించారు, నువ్వు ఉంటావా చేస్తావా అని చెప్పి, నీకు లేకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారు. తర్వాత మేము రోడ్ల మీద తిరిగితే మా మీద కేసులు. మాతోని పోలీస్ ఆఫీసర్లు ఎవరు మాట్లాడిన పరిస్థితి. మేము ఎవరైనా పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడితే ఆ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయించారు ఎస్పీని పట్టుకొని. సో పోలీస్ అధికారులు కూడా ఆయన దగ్గరికి పోయి శాలువాలు కప్పి ఫోటోలు దిగడం. మేమేమో రాజకీయంలో ఉన్నాం, మరి ఎక్కడి పారదర్శకతరా బాబు అని చెప్పి నేను. సో ఆ విధమైన పరిస్థితిలో సిర్పూర్ ప్రాంత ప్రజలు ఈ ప్రజాకంటకుని ఎట్లయినా వదిలించుకోవాలి అని నా లోపల ఒక వారియర్ను, ఒక విముక్తి ప్రదాతం చేశారు. ఈయన వస్తే మా జీవితాలు మారుతాయి. అట్లా చాలామంది ఓట్లు వేశారు. కాకపోతే నేను ఎందుకు ఓడిపోయాను అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మాకు ఈ సమయం ఒకటి సరిపోలేదు. రెండోది 2 మండలాల్లో మాకు అసలు క్యాడర్ లేదు. ఆ క్యాడర్ లేకపోవడం వల్ల తర్వాత అర్థమైంది క్యాడర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది. క్యాడర్ ఉంటే డెఫినెట్గా నేను స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎక్కడ పాల్గొనలేదు. సో 3 నెలల ముందర పోయాను. 3 నెలల ముందర పోతే వాళ్ళు 45,000 ఓట్లు వేశారు. నేను ఎవరు చూడలేదు. జనరల్ కాన్స్టిట్యున్సీ, నేనేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని, అదేమో జనరల్ కాన్స్టిట్యున్సీ. ఆయన కూడా ప్రజలు చాలా గొప్పగా ఆదరించారు. నేను అక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఒక చిన్న ఇల్లు. నా ప్రత్యర్థి అన్నాడు, నువ్వు ఒక టూరిస్టు, నీకు ఒక అడ్రస్సే లేదన్నాడు. నేను అన్నాను, నా ఇల్లు ఇది, నా ఇంటి నెంబర్ 3-8 కోసిని గ్రామ పంచాయతీ అంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా
ఆశ్చర్యపోయారు. సో ఆ విధంగా నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. కాకపోతే బాధ కూడా కలిగిందంటే నిజంగా ఏ ప్రజల కోసం అయితే మనం 7 సంవత్సరాలు విలువైన ఉద్యోగాన్ని త్యాగం చేసి వచ్చాము, ఏ ప్రజల జీవితాలు అయితే మార్చాలని వచ్చామో, తర్వాత ఏ ప్రజలకైతే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయించాలనుకున్నాం, ప్రాముఖ్యంగా అమ్మాయిలకు ఒక గొప్ప ప్రపంచం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో వాళ్ళను కేవలం పిల్లలకనే యంత్రాలుగానే చూస్తారు, కూలీలుగానే చూస్తారు, లేకపోతే ఇళ్ళల్లో బట్టలు ఉతికే బానిసలుగానే చూస్తారు. ఆ పరిస్థితి నుంచి వీళ్ళందరికీ ఒక కొత్త ప్రపంచం, సోషల్ వెల్ఫేర్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశానో అమ్మాయిల అభ్యున్నతి కోసం, అంతకన్నా గొప్పగా ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి నేను నా స్పీచ్లో కూడా చాలాసార్లు చెప్పాను. కానీ మన ఓట్ల దాంట్లో మన సభలకు వచ్చిన ప్రజలందరూ కూడా మనకు ఓటర్లు అవుతారు అనుకోవడం కూడా కొంత అమాయకత్వం. సో ఓట్లేసే విధానం వేరే, ప్రజలకు మన సభలకు వచ్చే విధానం వేరే, వాళ్ళు నిన్ను ఒక నాయకుడిగా చూసే విధానం వేరే. ఇవన్నీ కూడా డిఫరెంట్ డైనమిక్స్ అని అనుభవపూర్వకంగా తెలిసింది. కాకపోతే నేను నిజంగా గెలుస్తాను అనుకున్నాను అండి, తప్పకుండా. యాక్చువల్గా సర్వేలు కూడా అన్ని బీఎస్పీకి ఒక సీట్ ఇచ్చాయి తెలంగాణలో. చాలా సంస్థలు వాళ్ళ కులాలకు ప్రవీణ్ కుమార్కే ఓటేయండి అని చెప్పి లెటర్ ఎండి కూడా రాసి సర్క్యులేట్ చేసుకున్నారు. కానీ నాకు క్యాడర్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయింది, నా ప్రత్యర్థుల విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడం వల్ల. సో బట్ నా దగ్గర అంత డబ్బు లేకపోవడం వల్ల అలాంటి రాజకీయాలు నేను చేయాలని అనుకోలేదు. కానీ దీనివల్లనే నేను ఓడిపోయానండి. కాకపోతే నాకు అది నేను ఓడిపోయిన తర్వాత చాలామంది వచ్చి ఇంటి దగ్గర ఏడ్చారండి, ముసలోళ్ళు, లేడీస్. తర్వాత మా జీవితాలు మారుతాయి అనుకున్నంత గుడిసెల్లో ఉంటారు పాపం, వాళ్ళకి ఇండ్లు ఉండవు, ఇళ్ళకి పట్టాలు ఉండవు. తర్వాత పోడు భూములు, ఫారెస్ట్ వాళ్ళు విపరీతంగా వేధిస్తూ ఉంటారు. తర్వాత దొంగ కేసులు, తర్వాత ఎన్నో భూమి సమస్యలు, భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, తర్వాత భూమి పెరుగుతూ ఉంటే, పంట పెరుగుతూ ఉంటే దాంట్లో గడ్డి మంది వేయడం, ఇవన్నీ కూడా ఇన్ని బాధలకు విక్టిమ్స్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి ఏడ్చారు పాపం. సార్ మీరు ఉంటారనుకున్నాం ఇక్కడే, తర్వాత మీరు మా జీవితాలు మారుస్తారనుకున్నాం, కానీ మీరు ఎమ్మెల్యే మా వాయిస్గా అసెంబ్లీలో అధ్యక్ష అంటూ మీరు ఇవన్నీ చెప్తారనుకున్నాం కానీ అని చాలామంది ఏడ్చారు పాపం. కానీ నేను అది ఇంకా నా లోపల ఇంకా ఎక్కువ కసిని తీసుకొచ్చిందండి. నేను ఇప్పటికి కూడా సిర్పూర్ ప్రాంతానికి వెళ్తుంటాను. ఆ ప్రజలు మనం నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనం ఏదో విధంగా సేవ చేయాలి అని వెళ్తుంటాను.